కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025 త్వరలో చట్టరూపం దాల్చనుంది. ట్యాక్స్ సిస్టమ్ను సరళీకరించడంతో పాటు మరింత సులభతరం చేసే ఉద్దేశంతో 60 ఏళ్ల నాటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో నూతన ఆదాయ పన్ను చట్టం 2025 ముందుకు రానుంది. ఇక లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో పెద్దల సభలోనూ ఆమోదం పొందితే రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ అనంతరం ఇది చట్టం కానుంది. కొత్త చట్టంలో ప్రస్తుత ఆదాయ స్లాబ్లు యథాతథంగా ఉండనున్నాయి. ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేసే వారికి రిఫండ్స్ రానుండడం ఈ చట్టంలో ఊరట కలిగించే అంశంగా భావిస్తున్నారు. మరోవైపు అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అని గతంలో వ్యవహరిస్తుండగా ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా కొత్త చట్టంలో ట్యాక్స్ ఇయర్ అని వ్యవహరిస్తున్నారు. The terms and conditions regarding the committee may also be decided by the Honorable Speaker. The committee may submit its report by the first day of the next session. Sir, with your permission, I rise to move for leave that the Insolvency and the Bankruptcy Code Bill 2025 may be referred to a select committee of the House. The terms and conditions regarding the committee may also be decided by the Honorable Speaker. The committee may submit its report. రైట్, కొత్త పన్ను చట్టానికి సంబంధించి కొత్త చట్టాన్ని ప్రవేశపెట్టారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మనతో పాటు మాట్లాడడానికి ప్రముఖ ఆర్థిక నిపుణులు హనుమాన్లు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్, ఏంటంటే పాత ఆదాయ చట్టానికి సంబంధించి కానీ కొత్త ఆదాయ చట్టానికి సంబంధించి కానీ డిఫరెన్సియేషన్ ఏమి ఉండబోతుంది అంటే ఈ చట్టంలో ప్రముఖంగా ఏదైతే సాధారణ ప్రజలకు వచ్చే రిలాక్సేషన్స్ ఏంటి? జనరల్ ఎలా ఉండే ఇంత పాత యాక్ట్ లో ఎలా ఉండేదంటే అప్పుడు డిజిటలైజేషన్ లేదు. వాళ్ళు మొత్తం ఏం చెప్తారు అది అనుమానంతో చూసేవారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మొత్తం కూడా ట్యాక్స్ పేయర్ ని. అయితే అనుమానించడం అంటే వాళ్ళు ఫైల్ చేసిన ప్రతి వెరిఫై చేసుకోవడం, మళ్ళీ క్రాస్ చెక్ చేసుకోవడము, స్క్రూటినీ చేయడము, సర్వే చేయడము, రేడ్ చేయడం ఇలాంటివి ఉండేది. ఈ కొత్త యాక్ట్ లో ఏంటంటే మనకు ఒక ట్యాక్స్ పేరు గౌరవించడము, సన్మానించడము, ట్యాక్స్ పేరు సముచిత గౌరవం ఇవ్వడము అనేది ఈ ట్యాక్స్ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ యొక్క మొదటి లక్షణము. అదే మాదిరిగా కాంప్లయన్స్ అంటే ఇంతకుముందు ఏదైనా ఫైల్ చేయాలంటే చాలా టైం పట్టేది. ఇప్పుడు ఆన్లైన్ ఫేస్లెస్ వచ్చిన తర్వాత డిజిటల్ ఫైలింగ్ కూడా చాలా ఈజీ కావడం జరిగింది. ఇవన్నీ కూడా కొత్త డిజిటల్ ప్రయోజనాలు కలిగినాయి. తర్వాత రీఫండ్స్ రావడం కూడా ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు చాలా తొందరగా రీఫండ్స్ రావడము, ప్రాసెసింగ్ రావడం ఇవన్నీ చాలా తొందరగా అవుతుంది. డిజిటలైజేషన్ ఒక లాభాలు తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే రైట్ పర్సన్, రైట్ ట్యాక్స్, రైట్ టైం. ఇది మెయిన్ కాన్సెప్ట్ అనమాట ఈ కొత్త బిల్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే ఎంతమంది ఎగవేదాలని ముందు ఎగవేదాలని ట్యాక్స్ వసూలు చేయాలి, ఎవరైతే సిన్సియర్ గా కడుతున్నారో వాళ్ళ గురించి ఎలాంటి గురి చేయకూడదనే ఉద్దేశం తీసుకొచ్చిన కొత్త చట్టం. అంటే ఈజీ ఫర్ కాంప్లైన్స్ ఉండాలి, టఫ్ ఫర్ ఎవేజన్. ఈ విధంగా ఆ బేసిస్ తీసుకొచ్చిన కొత్త యాక్ట్ అండి ఇది. అంటే ఇదివరకు చట్టంలో ప్రీవియస్ ఇయర్ అని లేకపోతే అసెస్మెంట్ ఇయర్ అని ఇలా ఉంది. ఇప్పుడు దీంట్లో దాన్ని మార్చి అసెస్మెంట్ ఇయర్ గా ఒకే దాన్ని చేశారు. అంటే దీనివల్ల ఎటువంటి రిలాక్సేషన్స్ జరుగుతుంది సార్? పెద్ద నష్టం ఏముండదు, ఎందుకంటే ప్రొసీజర్ చేయండి తప్ప ఇక ట్యాక్స్ కాంప్లైన్స్ అంటే ట్యాక్స్ బర్డెన్ తగ్గుతుంది తప్ప పెరిగే అవకాశం లేదు. అయితే డిడక్షన్స్ ఏవైతే ఎగ్జామ్షన్స్ ఏవైతే ఉండేనో అవన్నీ పాత యాక్ట్ లోనే తీసేశారు. కాబట్టి ఇప్పుడు గత 3 సంవత్సరాల బట్టి న్యూ సిస్టమ్ వచ్చి న్యూ పాలసీ వచ్చిన తర్వాత ఎవరైతే కొత్త సిస్టమ్ మైగ్రేట్ అవుతారో వాళ్ళకు డిడక్షన్స్ కానీ ఎగ్జామ్షన్స్ లేవు. అది ఈ ఫేక్ క్లెయిమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫేక్ డిడక్షన్స్ కానీ ఎగ్జామ్షన్స్ కానీ క్లెయిమ్ చేసే వాటి అలాంటి అవకాశం రాకుండా చూసేందుకు కొత్త చట్టంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అయితే అదే మాదిరిగా సరిగా ట్యాక్స్ కట్టే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలనే ఉద్దేశంతో కొత్త చట్టం తీసుకోవడం ఈజీ ఫర్ కాంప్లైన్స్ తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.
కొత్త ఆదాయ పన్ను బిల్లు 2025 త్వరలో చట్టరూపం దాల్చనుంది. ట్యాక్స్ సిస్టమ్ను సరళీకరించడంతో పాటు మరింత సులభతరం చేసే ఉద్దేశంతో 60 ఏళ్ల నాటి ఆదాయ పన్ను చట్టం స్థానంలో నూతన ఆదాయ పన్ను చట్టం 2025 ముందుకు రానుంది. ఇక లోక్సభలో ఈ బిల్లుకు ఆమోదం తెలపడంతో పెద్దల సభలోనూ ఆమోదం పొందితే రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ అనంతరం ఇది చట్టం కానుంది. ఇక కొత్త చట్టంలో ప్రస్తుత ఆదాయ స్లాబ్లు యథాతథంగా ఉండనున్నాయి. ఆలస్యంగా రిటర్న్స్ ఫైల్ చేసే వారికి రిఫండ్స్ రానుండడం ఈ చట్టంలో ఊరట కలిగించే అంశంగా భావిస్తున్నారు. మరోవైపు అసెస్మెంట్ ఇయర్, ప్రీవియస్ ఇయర్ అని గతంలో వ్యవహరిస్తుండగా ఎలాంటి గందరగోళానికి తావివ్వకుండా కొత్త చట్టంలో ట్యాక్స్ ఇయర్ అని వ్యవహరించనున్నారు.